ఈ ఎమ్మెల్యే ఏం చేసిండు, ఎన్ని నిధులు తెచ్చినాడు? ఇక నిధులు మా దగ్గర నిధులు వదలన్నది. ఎగ్జాంపుల్ తాండ్రు రోడ్లకు ఒక అత్యధిక జీవో నంబర్ 812 జీవో నంబర్ 812 ద్వారా దాదాపు 230 కోట్ల రూపాయలు ఈ రోజు తేవడం జరిగింది. అలాగే హైదరాబాద్ నుంచి తాండ్రు రోడ్డు, మరి తాండ్రు నుండి బోట్పల్లి రోడ్డు, అన్ని మండల కేంద్రాల నుంచి మరి అన్ని పట్టణ కేంద్రాలను డబుల్ రోడ్ వేస్తున్నాం. అలాగే ఇప్పుడు మహబూబ్నగర్ చిత్తూరు భాగంగా పట్టణంలో 30 కోట్లు నారాయణ రోడ్డు నడుస్తున్నారు. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయితే 200 కోట్లు మీకు తెలుసు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చిందా ఈ మొబైల్ అందరికీ తెలుసు. మరి అలాగే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణం పూర్తి అయింది. కాబట్టి మీరు రండి, మా ఇంట చూపిస్తాం స్కిల్ డెవలప్మెంట్ మేళగారు ఏం చేసారో మీకే తెలుస్తాం మీరు వస్తే. అలాగే తాండూరు టౌన్ లోని రోడ్డు దాదాపు సీసీ రోడ్డు 6 కోట్ల రూపాయలతో సీసీ రోడ్డు చేసినారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, మేము అన్న శివాచౌక్ నుంచి మరటిపల్లి వరకు అన్న రోడ్డు లేదు, 25 ఏళ్ళ నుంచి రోడ్డు లేదన్నా అంటే ఒకటేమాట చేసుకోపోయి కాంటాక్ట్ చేసి ఇప్పుడు దాదాపు దగ్గర స్టార్ట్ అయింది. నిన్ననే స్టార్ట్ చేసి మళ్ళీ శివాచౌక్ రోడ్ కానీ ఏం జీవోలు అలాగే దొంగ జీవోలు ఇచ్చి శిలాపాలక లేడు మా ఎమ్మెల్యే. డైరెక్ట్ చేసుకో అని చెప్పి పనులు నడుస్తున్నాం మా ఎమ్మెల్యే. అలాంటి ధైర్యం దమ్మున ఎమ్మెల్యే మా మనోరెడ్డి గారు. తెచ్చి పొడుగు జీవాలు అన్ని జీవాలని డూబే. నేను ఎగ్జాంపుల్ చెప్తా, నా వాళ్ళ రైతు బజార్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని చెప్పి 7 కోట్లు అవుతుంది. శంకుశాపలేసి ఎవరు హరీష్ రావు, ఇక మా ఎమ్మెల్యే మంత్రులు అందరూ వచ్చి ఏడున్నారు. నేను అడిగితే 10 పిల్లలు వేసి జబర్దస్త్ నా వాళ్ళ మంచి వర్క్ అవుతుంది అనుకున్నా. ఫుల్ ఖుషి 200 షాపులు పడతారు అనుకున్నా. ఫుల్ ఖుషి అందరు పేదోళ్ళకి అందరికి న్యాయం అవుతుంది అనుకున్నా. మళ్ళా తర్వాత వస్తే జీవో లేదన్న, అది డూప్లికేట్ అంట, పైసలు లేదు అంటారు. ఇట్లా 9 జీవాలు తెచ్చిండు ఎమ్మెల్యే. మరి మా ఎమ్మెల్యే 5 ఏళ్ళకు 7 తూతూ మంత్రంగా రోడేసిండు. మా ఎమ్మెల్యే సంవత్సరంలోనే దాదాపు 800 కోట్ల రూపాయలు తెచ్చిండు సంవత్సరంలోనే. ఇంకా 4 ఏళ్ళు ఉన్నది బిడ్డ చూడండి ఎట్లా చేస్తాడు మా ఎమ్మెల్యే. సింగపూర్ చేస్తాడు తాగుడా మా ఎమ్మెల్యే చేస్తాడంటే చూడండి మీరు. అట్లాంటి ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే. మరి సీఎంఆర్ చెప్పుడు డైలీ చూసిన దాదాపు 5 కోట్ల రూపాయలు అయింది ఇప్పటివరకు సీఎం తెలంగాణ రాష్ట్రంలో 2వ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే. సీఎంఆర్ చెప్పుల అంతమంది పేద ప్రజలకు న్యాయం చేస్తున్నాడు. ఇలాంటి ఎమ్మెల్యేలు ఏం డెవలప్ చేసినట్టరా? మీ ఎమ్మెల్యే అయిపోయింది పని, ఏ సింగపూర్ దుబాయ్లో తిరుగుతున్నాడు దేశాడే అనుకుంటారు. మీ ఎమ్మెల్యే ఏదో లాస్ట్ అయిపోయింది కదా, ఏదో ప్రెస్ మీట్ రావాలని చెప్పి ఏదో ఒళ్ళు పెడుతున్నారు అంతే. మీ ప్రజలంతా గమనిస్తున్నారు. ప్రజలు ఎవరైతే డెవలప్ చేస్తారో, ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తారో వాళ్ళని తప్పకుండా గెలిపిస్తారు. ఇక మీరు